Hello my dear student, see the another model multiple integrals in polar coordinates. ఇంతవరకు xలు yలు ఉన్నప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఏమి సైన్ తీటా కాస్ తీటా కానీ లేదా ఆర్ తీటా కానీ అంటే ఆరు ఇలాగ ఉన్నట్లయితే దాన్ని పోలార్ కోఆర్డినేట్స్ అంటారు. సో మనకు గివన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఆరు తీటాలో ఉంటాయి. అంటే ఏమి ఇంటిగ్రల్ θ1 to θ2 r1 to r2 ఇది f ఆఫ్ r కామా తీటా dr d తీటా. ఓకే, పోలార్ కోఆర్డినేట్స్ అంటే రేడియస్లు ఉంటాయి, యాంగిల్స్ అనేవి ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎలా చేయాలనేది ఇక్కడ మనకు ఆర్ లిమిట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఆర్ ఉందనుకోండి, ఇక్కడ ఆర్ లిమిట్స్ ఉంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆర్ చేయాలి. ఆర్ లిమిట్స్ ఉంటే ఆర్ చేయాలి, తర్వాత తీటా లిమిట్స్ ఉంటే తీటా చేయాలి. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు మీరు, ఇంటిగ్రల్ θ1 to θ2 d తీటా ఇంటిగ్రల్ r1 to r2 f ఆఫ్ r కామా తీటా టు dr అనమాట. ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం, ఫస్ట్ దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, తర్వాత ఏం చేసుకోవాలి, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. తర్వాత తీటాను మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. Okay, this is the polar coordinates. You see the one example, integral 0 to pi by 4 r into sin theta d theta integral 0 to 1. Okay, evaluate. ఏమిది evaluate. ఓకే, చూడండి ఇక్కడ యాంగిల్స్ అనేటివి తీటా లిమిట్స్ కదా, 0 to 1 అనేది ఆర్ లిమిట్స్ అనమాట. సో మనకి ఏమొస్తుంది, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 4. ఓకే, ఆర్ని చేస్తే ఏమొస్తుంది మనకు r²/2 సైన్ తీటా d తీటా. ఓకే, ఇంకా లిమిట్స్ మనకు తెలుసు 0 to 1 ఇచ్చాడు. దాట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ 1² అంటే 1 వస్తుంది కాబట్టి 1/2 ఇంటిగ్రల్ 0 to pi by 4 ఏమి మిగులుతుంది ఇక్కడ, ఇంకా సైన్ తీటా d తీటా. ఓకే, సో సైన్ తీటాని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది మనకు, మైనస్ కాస్ తీటా. సో లిమిట్స్ ఏమి ఇక్కడ 0 to pi by 4. సో ఇంకేముంది, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ ఏమొస్తుంది, ఇది కాస్ pi by 4 మైనస్ కాస్ 0. ఓకే, that is equal to minus 1/2 cos pi by 4 అంటే 1/√2 మైనస్ cos 0 అంటే 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇట్లా మనకు ఆరు తీటాలంటే పోలార్ కోఆర్డినేట్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 0 to pi 0 to a sin theta or dr d theta or dr d theta. ఓకే, సో మనకు ఇంటిగ్రేట్ చేయాలంటే ఫస్ట్ చూడండి ఇక్కడ తీటాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ ఆర్ చేసుకోవాలి. సో ఇంటిగ్రల్ 0 to pi తీటాలు వస్తే ఇక్కడ ఏం చేయాలి, ఆర్ చేసుకోవాలి. ఓకే, ఆర్ని చేస్తే ఏమొస్తుంది నీకు, r²/2 ఓకే d తీటా. సో లిమిట్స్ ఏమున్నాయి మనకు, 0 to a sin theta. దాట్ ఈజ్ ఈక్వల్ టు 0 to pi అప్పర్ లిమిట్ 1/2 కామన్ తీసేస్తే 1/2 కామన్ తీసేయండి, a sin theta హోల్ స్క్వేర్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం, ఆర్ మైనస్ 0² అంటే 0 అయిపోతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ a² ఉంది కాన్స్టెంట్ బయట పెట్టేస్తే a²/2 ఇంటిగ్రల్ 0 to pi సైన్ స్క్వేర్ తీటా. ఇక్కడ ఏమైంది, సైన్ స్క్వేర్ తీటాకి ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి దాన్ని 1 మైనస్ కాస్ 2 θ/2 d తీటా. ఓకే, సో దాట్ ఈజ్ ఈక్వల్ టు బై 2 కామన్ తీసేస్తే ఏమొస్తుంది, a²/4. సో 1 అని చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ తీటా మైనస్ కాస్ 2 θ అని చేస్తే 1/2 సైన్ 2 θ 0 to pi. దట్ ఈజ్ ఈక్వల్ టు a²/4 పై సబ్స్టిట్యూట్ చేయండి తీటా ప్లేస్లో పై మైనస్ 1/2 sin 2π.
అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, తీటా ప్లస్లో 0 పెడితే 0 మైనస్ ఇది 0 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a²/4. సో పై sin 2π అంటే 0 అయిపోతుంది, sin 2π అంటే 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు a²π/4, a²π/4. ఓకే, ఈ విధంగా మనము చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలాగా మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనేటివి మనకు 6 తీటాలో వస్తే ఈ విధంగా చేసుకోవాలి. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 0 to π/2 ఇంటిగ్రల్ 0 to 1 0 to 1 r by root of a² minus r² dr d theta, dr d theta. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ దీన్ని డెరివేటివ్ చేస్తే న్యూమినేటర్ వస్తుంది. f'(x/f) జస్ట్ 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాం. సో 1/2 0 to π/2. ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే f'(x/f) అవుతుంది. log f of 2√f of x. f'(x/√f) అంటే ఏమి 2√f of x a² మైనస్ r². ఓకే, లిమిట్స్ ఏమి ఇక్కడ 0 to 1 టు d theta. సో r ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1 పెడితే ఏమొస్తుంది నీకు, సో ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 పెడితే a² మైనస్ 1² అంటే కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేస్తాం. √a² మైనస్ 1² అంటే 1. 0 to π/2. సో 0 పెట్టండి, ఇక్కడ 0 పెడితే ఏ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ లోయర్ లిమిట్, ఇది a² అనేది కాన్స్టెంట్ మైనస్ లోయర్ లిమిట్ ఏమొస్తుంది నీకు ఇక్కడ ఏ వస్తుంది మైనస్ ఏ. ఇంకేం మిగులుతుంది ఇక్కడ 1 d theta. దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమొచ్చింది ఇక్కడ a² మైనస్ 1 మైనస్ ఏ, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ a² మైనస్ ఇంటిగ్రల్ 0 to π/2 1 d theta. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు √a² మైనస్ 1 మైనస్ ఏ, 1 చేస్తే తీటా లిమిట్స్ 0 to π/2. దట్ ఈజ్ ఈక్వల్ టు √a² మైనస్ 1 a/π/2. లోయర్ లిమిట్ ఏమవుతుంది, తీటా ప్లేస్లో 0 పెడితే 0 అయిపోతుంది. దిస్ ఈజ్ ద గివన్ ప్రాబ్లం సొల్యూషన్. ఓకే, ఇలాగా మనం మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనేది చేసుకోవాలంట. I will explain another problems. Hello my dear students, see the another problem. Okay, so here 0 to π/4, 0 to a sin theta r dr d theta by a² minus r². That is equal to integral 0 to π/4. చూడండి ఇక్కడ డినామినేటర్లో ఇంటర్నల్గా దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే న్యూమినేటర్ వస్తుంది. మనకు ఏమొస్తుంది, ఇది న్యూమినేటర్ వస్తుంది. కాబట్టి జస్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ a² చేస్తే 0, r² చేస్తే -2r వస్తుంది. జస్ట్ -2తో మల్టిప్లై చేసి -2తో డివైడ్ చేయండి. అంటే ఏమి 0 to a sin theta -2r dr d theta by square root of a² minus r². అప్పుడు ఎలా అవుతుంది మనకి, ఇది f'(x/√f of x) లాగా ఉంది. కాబట్టి ఇంటిగ్రల్ 0 to π/4 2√f of x. జస్ట్ ఈ -2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాం, -2తో డివైడ్ చేసాం కాబట్టి -1/2. ఇది 2√f of x అంటే 2√a² minus r². సో లిమిట్స్, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఏమి ఇక్కడ 0 to a sin theta d theta. ఓకే,
సో 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 0 to π/4, 2 క్యాన్సిల్, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ a² మైనస్ a² sin స్క్వేర్ తీటా మైనస్ లోయర్ లిమిట్ r ప్లస్లో 0 పెడితే ఏమొస్తుంది, √a² dθ. ఓకే, that is equal to, దీనిలో a² కామన్ తీస్తే మైనస్ ఇంటిగ్రల్ 0 to π/4, a² కామన్ తీస్తే 2కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే a, 1 మైనస్ sin² అంటే కాస్ తీటా మైనస్ ఇదేమొస్తుంది a dθ. ఓకే, that is equal to, -2 ఉంది, 2 క్యాన్సిల్ అయింది, జస్ట్ ఇంక అలాగే మైనస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఏ కామన్ తీసేస్తే కాస్ తీటా అని చేస్తే సైన్ తీటా, -1 అని చేస్తే తీటా, లిమిట్స్ 0 to π/4, that is equal to a ఇంటూ అప్పర్ లిమిట్ సైన్ π/4 మైనస్ π/4, లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది కాబట్టి అవసరం లేదు. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, మైనస్ ఏ. ఓకే, సైన్ π/4 అంటే ఏం రాసుకోవచ్చు మనం, 1/√2 మైనస్ π/4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనము చేసుకోవాలన్నమాట. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. Evaluate another example. Integral 0 to infinity 0 to π/2 e power minus r square into r dr dθ, r dr dθ. ఓకే, చూడండి ఇక్కడ ఇవంటే ఏమిది, యాంగిల్స్ వచ్చాయి కదా, 0 to π/2 అంటే తీటా అనమాట. సో ఫస్ట్ ఇక్కడ తీటా లిమిట్స్ ఉంది కాబట్టి తీటా చేయండి. సో కాబట్టి దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity ఆర్ e power minus r² కామన్ పెట్టేస్తే ఇంకేమైనా వస్తే 1 ఉంటే 1 చేస్తే ఏమొస్తుంది నీకు, తీటా. సో లిమిట్ 0 to π/2 ఇంటూ dr. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity r ఇంటూ e power minus r² అప్పర్ లిమిట్ π/2 మైనస్ 0 dr. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు π/2 కామన్ అవుట్ చేయండి, π/2. ఇది చూడండి, ఈ పవర్ ఈ పై దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది. సో ఇక్కడ 2 మాత్రం తక్కువ ఉంది కాబట్టి 0 to infinity e power minus r² dr, ఇక్కడ r -2తో మల్టిప్లై చేసి -2తో డివైడ్ చేయండి, f' ఇంటూ e power f(x), f' అనుకోండి. దీన్ని డెరివేటివ్ చేస్తే ఇది వస్తుంది, r² చేస్తే 2r కదా, మైనస్ ఉంది కాబట్టి -2r, f' ఇంటూ e power f(x) అంటే e power f(x) మైనస్ π/4 ఏమొస్తుంది, e power minus r². సో లిమిట్స్ 0 to infinity మైనస్ π/4 e power ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ, e power మైనస్ ఇన్ఫినిటీ అంటే 0, e power 0 అంటే ఏమొస్తుంది 1. దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో π/4. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఇట్లా మనకు ఆరు తీటాల్లో ఉంటే వాటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ వస్తాం. ఓకే, పోలార్ కోఆర్డినేట్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం అలాగే చేసుకుంటూ రావాలి. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ r² + a² డెరివేటివ్ చేస్తే న్యూమినేటర్ వస్తుంది కాబట్టి జస్ట్ ఒక 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నా. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 0 to π/2 0 to infinity, ఇది 2r dr dθ బై r² + a² హోల్ స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు
హోల్ స్క్వేర్. చూడండి దీన్ని డెరివేట్ చేస్తే ఇది వస్తుంది ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 0 to π/2. ఏం రాసుకోవచ్చు ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అంటే r² + a² -2 + 1/-2 + 1 ఇంటూ d θ. ఓకే, ఏమిది హోల్ పవర్ తీసుకుంటే హోల్ పవర్ -2 అవుతుంది. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అంటే -2 -n+1/n+1. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 0 to π/2. ఇక్కడ ఏమొస్తుంది -1 వస్తుంది కాబట్టి మైనస్ బయట పెట్టేస్తున్నా. ఇది కింద రాసుకోవచ్చు 1/r² + a². ఓకే, ఇంటూ d θ. లిమిట్స్ ఏముండే మనకు 0 to ∞. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 0 to π/2. ఇన్ఫినిటీకి సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ఫినిటీకి సబ్స్టిట్యూట్ చేస్తే 1/∞ అంటే ఏమి 0 మైనస్ 0 పెట్టండి ఆర్ ప్లస్ 0 పెడితే 1/a² d θ. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1/2a². ఇంకేం చేస్తారు ఇక 1 చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 చేస్తే తీటా ఇది 0 to π/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2a² అప్పర్ మైనస్ లోయర్ లిమిట్. దట్ ఈజ్ ఈక్వల్ టు π/, ఇది 2 2s 4a². π/2 2s 4. ఓకే, సో ఈ విధంగా మనము పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఇట్లా 6 తీటాలో ఇచ్చినప్పుడు మనము ఇట్లాగా ఇంటిగ్రేట్ చేస్తూ రావాలి. ఓకే, ఐ విల్ గో ఫర్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం. ఓకే, చూడండి మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు 0 to π/2 0 to a cos θ ఆర్ a² - r² dr dθ. చూడండి ఇక్కడ దీని ఇంటర్నల్గా డెరివేటివ్ చేస్తే ఇది వస్తుంది. a² చేస్తే 0, r² చేస్తే 2r వస్తుంది. జస్ట్ 2 లేదు కాబట్టి 2తో డివైడ్ చేస్తున్నా 0 to π/2 0 to a cos θ -2r to root of a² - r² dr dθ. ఓకే, that is equal to -1/2. సో 0 to π/2. సో దీన్ని ఇంటర్నల్ దాన్ని డెరివేటివ్ చేసి ఇది వస్తుంది కాబట్టి ఇది రూట్ అంటే ఏమి 1/2 కదా, x⁴n+1/n+1 రాసుకోవచ్చు. అంటే a² - x² r² హోల్ పవర్ -1/2 + 1/-1/2 + 1 dθ. ఓకే, ఏమిది dθ. that is equal to -1/2 0 to π/2. ఇది 2 1s 2 ఏమొస్తుంది మనకు a² - r² హోల్ పవర్ 1/2/1/2. ఓకే, సో ఈ 2 2 క్యాన్సిల్. ఓకే, లిమిట్స్ ఏముండే మనకు 0 to a cos θ dθ. that is equal to -0 to π/2. ఇంకా అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి ఆర్ ప్లేస్లో ఏమొస్తుంది ఇది a² - a² cos² θ. ఓకే, హోల్ పవర్ 1/2 మైనస్ లోయర్ లిమిట్ 0 పెట్టండి. ఇక్కడ a² - 0² హోల్ పవర్ 1/2 dθ. ఓకే, that is equal to -0 to π/2. ఇప్పుడు a² కామన్ తీసుకోవచ్చా, అక్కడ 1 - cos² అంటే sin² θ రాసుకోవచ్చు. a2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే a ఇదంతా కలిపి sin θ. ఎందుకంటే 1 - cos² అంటే sin² వస్తుంది, 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే sin θ వస్తుంది. మైనస్ ఇక్కడ 2ను 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది a dθ. ఓకే, సో ఇంకేం చేస్తాం మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇంటిగ్రేట్ చేయండి. సో a అనేది కామన్ తీసేస్తే -a ఇంటిగ్రేట్ చేస్తే sin θ ఇంటిగ్రేట్ చేస్తే -cos θ. ఓకే, ఇది -1 చేస్తే θ. సో లిమిట్స్ 0 to
π/2 మైనస్తో మల్టిప్లై చేసి ఏ కాస్ π/2 ప్లస్ π/2 మైనస్ లోయర్ లిమిట్ 0 పెట్టండి. కాస్ 0 అంటే 0 అంటే 1, తీటా ప్లస్ 0 పెడితే 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ π/2 అంటే కాస్ 90 డిగ్రీస్. కాస్ 90 అంటే ఏమి ఇక్కడ 0 ప్లస్ π/2 ఓకే మైనస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ π/2 మైనస్ 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనము పోలార్ కోఆర్డినేట్స్ అనేటివి ఇలా ఇచ్చినప్పుడు ఇలా చేస్తూ రావాలి. ఓకే, ఇవన్నీ కూడా ఇంకా అదే మోడల్స్ ఉంటాయి, మీరు ఇంకా ట్రై చేసుకోవచ్చు ఈ మోడల్స్. ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంటిగ్రల్ 0 to π/2 a into 1 plus cos theta to a. ఓకే, ఆర్ డిఆర్ డి థీటా, ఆర్ డిఆర్ డి థీటా. ఓకే, చూడండి ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఏం చేస్తారు, ఇక్కడ ఆర్ చేస్తారు అంటే 0 to π/2. ఆర్ని చేస్తే ఏమొస్తుంది r²/2. సో లిమిట్స్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ ఏ డి థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ /2 అనేది కామన్ తీసేయండి. 0 to π/2 ఏం చేస్తారు ఇక్కడ a² మైనస్ ఇది a² 1 ప్లస్ కాస్ థీటా స్క్వేర్. ఎందుకంటే అప్పర్ లిమిట్ అంటే a² మైనస్ లోయర్ లిమిట్ అంటే ఏ 1 ప్లస్ కాస్ థీటా అంటే a² 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ డి థీటా ఈక్వల్ టు 1/2 0 to π/2. ఓకే, దీనిలో a² అనేది కామన్ తీసేయచ్చు మనం. a² కామన్ తీయండి. ఇంక 1 మైనస్ ఏమొస్తుంది a ప్లస్ బి హోల్ స్క్వేర్. a² అంటే 1² ప్లస్ b². ఓకే, ప్లస్ 2ab అంటే 2 కాస్ థీటా డి థీటా. ఓకే, చూడండి ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే -1 +1 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఏమొస్తుంది మనకు a²/2 ఇంటిగ్రల్ 0 to π/2 -1 +1 క్యాన్సిల్ కాస్ స్క్వేర్. కాస్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు కాబట్టి 1 ప్లస్ కాస్ 2θ/2 రాసుకోవచ్చు. ఓకే, ప్లస్ 2 కాస్ థీటా డి థీటా. ఓకే, ఇంటిగ్రేట్ చేయాలి. సో a²/2 ఓకే, ఇది 1 చేస్తే థీటా ప్లస్ కాస్ 2θ అని చేస్తే 1/2 sin 2θ ఇక్కడ /2 థీటా. ఓకే, /2 1/2 ఇది ఉంది ప్లస్ 2 ఇంటూ కాస్ థీటా అని చేస్తే ఏమొస్తుంది sin థీటా. సో లిమిట్స్ 0 to π/2 దట్ ఈజ్ ఈక్వల్ టు a²/2. సో 1/2 అప్పర్ లిమిట్ పెట్టండి ఇక్కడ π/2 సైన్ ఇక్కడ 2θ అంటే ఇక్కడ π/2 పెడితే 2 క్యాన్సిల్ అవుతుంది. sin π అంటే ఏమి 0 అనమాట. sin π అంటే ఏమొస్తుంది ఇది 0 ప్లస్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమి ప్లస్ 2 ఇంటూ అప్పర్ లిమిట్ sin π/2 అంటే 1 sin 0 అంటే 0. దాట్ ఈజ్ ఈక్వల్ టు a²/2 ఇది ఏమొస్తుంది π/4 2 2 జా 4 ఇది ప్లస్ 2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలాగా మనం చేసుకుంటూ రావాలి. ఇవి పోలార్ కోఆర్డినేట్స్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఏమి లిమిట్స్ అనేటివి ఇచ్చాడు కాబట్టి ఇలా చేసుకున్నాం. ఒకవేళ ఇన్ కేస్ మనకి లిమిట్స్ అనేది ఇవ్వలేకపోతే మనం ఎలా చేయాలనేది ఐ విల్ గో ఫర్ దట్స్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ క్లాస్ టుమారో ఐ విల్ స్టార్ట్. ఒకవేళ లిమిట్స్ ఇవ్వకపోతే అలాంటివి ఎలా చేయాలనేది టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే, టుడే దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఐ విల్ గో ఫర్ అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మీకు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఇస్తా, ట్రై చేసుకోండి. 0 to π/2 ఓకే 0 to √cos 2θ r/1 ప్లస్ r² హోల్ స్క్వేర్ dr dθ. ఓకే, ఈ ప్రాబ్లం మీరు ట్రై చేసుకోండి. ఓకేనా.
ఈ ప్రాబ్లం మీరు ట్రై చేస్తారు. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ 0 to 1 0 to pi by 2 r sin theta d theta dr. Okay, next you see the another problem. ఇంకొక ప్రాబ్లము ఇస్తున్నా, అది కూడా ట్రై చేసుకోండి. ఓకే, ఇంకోటి ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్. డబుల్ ఇంటిగ్రల్ x ప్లస్ వై హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు నీకు? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు రాకపోతే మళ్ళీ నన్ను అడిగితే, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఈ 3 ట్రై చేసుకోండి. ఒకవేళ రాకపోతే నన్ను అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో కంపల్సరీగా మీరు ట్రై చేయాలి. ఓకే, సో టుమారో ఐ విల్ స్టార్ట్. మనకు లిమిట్స్ లేనివి పోలార్ కోఆర్డినేట్స్ ఎలా చేయాలనేది టుమారో ఐ విల్ డిస్కస్. సో టుడే క్లాస్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.